ఒక్క నశించిపోతున్న ఆత్మరక్షణ పొందుకున్నా చాలు. ఒక్క వ్యక్తి మందిరానికి వచ్చినా చాలు. సంఘానికి వెళ్ళేవాళ్ళు నాకొద్దు, ఆల్రెడీ రక్షణ పొందుకున్న వాళ్ళు నాకొద్దు. ఎవరైతే యేసు ప్రభు ప్రేమను గుర్తెరగాలని ఆశపడుతున్నారో, ఎవరైతే దేవుని మాటలు వినాలని ఆశపడుతున్నారో వారు వస్తే చాలు. వారికి దేవుని ప్రేమను చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. త్వరలోనే ఇక్కడ స్థలం తీసుకుందామనే ఆలోచన కలిగి ఉన్నాం. స్థలాన్ని తీసుకుంటాం, అది దేవుని చిత్తం. దేవుడు సహాయం చేస్తాడు. మందిరాన్ని కూడా నిర్మిస్తాం. నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడునని దేవుడు అన్నాడు. మేము ముందుకు వెళ్ళడం మా వంతు, ఆత్మల్ని నడిపించడం ఆయన వంతు. ఇక్కడ మేమందరం కేవలం పాత్రలమే. ఇక్కడ నేను ఈ బలిపీఠం దగ్గర నించున్నానంటే నా నోట్లోంచి ఏ మాటలు రావాలో ఆయన చిత్తం. ఇక్కడ మా సొంత జ్ఞానం కాదు, తెలివి కాదు, వివేకం కాదు. మీతో దేవుడు ఏం చెప్పాలని ఆశపడతాడో మమ్మల్ని పాత్రలుగా వాడుకుంటాడు. అలా పాత్రగా వాడబడ్డానికే వచ్చాం. అందుకే ఇప్పటి వరకు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలైన అద్దెంట్లోనే ఉంటున్నాము. కానీ మా జీవితం ఎలా ఉన్నది కాదు, దేవుడు మాకు ఇచ్చిన పనిని మేము అంతవరకు చేయగలుగుతున్నాం అనేదే విషయం. కాబట్టి త్వరలోనే దేవుడు కార్యం చేయబోతున్నాడు. కాబట్టి ఇక్కడ ఒక మందిరాన్ని నిర్మిస్తాం. ఎవరైతే దేవుని ప్రేమను వినాలని తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నారు, రండి, దేవుని నమ్మండి, ఆయన మీ జీవితంలోకి ఆహ్వానించండి. అయ్యగారు చెప్పినట్టుగా యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ ఆనందం, సంతోషం, నెమ్మది, సమాధానం అన్నీ దొరుకుతాయి. మీకు విషయం చెప్పమంటారా?